వెల్కమ్ టు BLN తెలుగు న్యూస్. ఏదైతే అండర్ కన్స్ట్రక్షన్ ఉందో 100 బెడెడ్ హాస్పిటల్లో 35 crores శాంక్షన్ అయిన హాస్పిటల్ వర్క్స్ ప్రోగ్రెస్ చూడడానికి రావడం జరిగింది. ఈరోజు ఈ విజిట్లో ఈ TSMIDC అలానే ఆడియో గారు అండ్ ఇతర అధికారులందరూ CHC సూపరింటెండెంట్ అందరూ కూడా పాల్గొన్నారు. ACP గారు కూడా ఈ హాస్పిటల్లో కన్స్ట్రక్షన్ ఇంకా వేగవంతంగా చేయాలి అనేది ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పటి వరకు 35 crores 17 crores వరకు ఎక్స్పెండిచర్ చేయడం జరిగింది. ఇంకా మిగతా వర్క్స్ కూడా త్వరలోనే పూర్తి చేసి నెక్స్ట్ 4-5 months ఈ హాస్పిటల్ ప్రజలకి అందుబాటులో తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఇది స్పీడప్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. అలానే దాంతోపాటు MPDO ఆఫీస్లో ఉన్న ప్రజాపాలన సేవా కేంద్రం కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. చాలామంది ఇప్పటి వరకు కూడా కరెక్షన్స్ అనేది ఆధార్ కరెక్షన్స్ అవ్వచ్చు, రేషన్ కార్డ్ కరెక్షన్స్, కన్జ్యూమర్ నంబర్ కరెక్షన్స్ కోసం రెగ్యులర్గా వస్తూ ఉన్నారు. దాదాపు రోజుకి ఒక 10 to 15 members వస్తున్నారు. ఇప్పుడు కూడా ఎవరైనా ప్రజలు ఇంకా కరెక్షన్స్ చేయించుకోకపోతే వాళ్ళందరూ కూడా మున్సిపాలిటీలో ఉన్న కేంద్రం కానీ లేదంటే MPDO ఆఫీసెస్లో ఉన్న కేంద్రాలకు వచ్చి కరెక్షన్స్ చేయించుకోవాలనేది కోరుతున్నాము. అండ్ దీంతోపాటు ఈరోజు మహిళా శక్తి కార్యక్రమం కింద ఏర్పాటు చేసుకున్న కొత్త యూనిట్స్ ఏవైతే ఉన్నాయో గ్రౌండ్ చేసిన యూనిట్స్ అవి కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. మేడం ఈ డౌన్ ఫ్లోర్ది ఈ మధ్యలో అయ్యే అవకాశం ఉందా మేడం? ఇక్కడ 100 పడకలు మేము అదే అనుకున్నాము, గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి చేస్తే సరిపోతుందని. కానీ ఆపరేషన్ థియేటర్స్ 2nd floor, వార్డ్స్ 1st floorలో ఉన్నాయి. సో గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి చేసుకున్నా కానీ మనకి యూజ్ ఉండదు. చేస్తే మొత్తం బిల్డింగ్ ఒకేసారి కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్ చేస్తాం.